వందే మాత్రం జై హింద్. మిలాన్ 2026 ఐఎఫ్ఆర్ అనేది వైజాగ్లో స్టార్ట్ అయింది 19th February 2026. ఈ ఫ్లీట్ నాట్ ఓన్లీ ఇంటర్నేషనల్ రివ్యూ బట్ ఇట్ ఈస్ ఆల్సో వన్ ఆఫ్ ద వే బై విచ్ ఆల్ ద కంట్రీస్ పీపుల్ ఆఫ్ నేవీ హ్యాస్ బిన్ accompanied together to show their power in the Milan 2026. For that, not only from Vizag but from various places people has been came here. వైజాగ్ నుంచే కాకుండా చాలా దూర ప్రాంతాల నుంచి కూడా చాలామంది సందర్శకులు ఈ పర్టికులర్ ఫ్లీట్ రివ్యూ చూడడానికి వచ్చి ఉన్నారు. సో ఇక్కడ ఇంటర్నేషనల్ నుంచి ఫిలిప్పీన్స్, రష్యా, జపాన్ ఇవన్నీ తదితర దేశాల నుంచి చాలామంది యుద్ధ నౌకలతో సిద్ధంగా ఉన్నారు. ఈ ఫ్లీట్ రివ్యూలో వార్షిప్స్, దాంతోపాటు సబ్మరీన్స్, దాంతోపాటు హై చాపర్స్, స్పీడ్ చాపర్స్ ఇవన్నీ కూడా ప్రదర్శించడం అనేది చాలా ముఖ్యమైన ఘట్టంగా భావిస్తున్నాం. వైజాగ్లో ఈ విజయం జరగడం చాలా అద్భుతంగా అనిపిస్తుంది. చాలామంది యువకులు వీళ్ళందరూ కూడా ఇక్కడ పార్టిసిపేట్ చేసి ఈ మిలాన్ 2026 ఐఎఫ్ఆర్ ఈ ఫ్లీట్ రివ్యూ ద్వారా జయప్రదం చేసి వైజాగ్కి గ్లోబల్ లెవెల్లో ఇంపార్టెన్స్ అనేది, గుర్తింపు అనేది దొరుకుతుంది. దాంతోపాటుగా మల్టీనేషనల్ కంపెనీస్, అదేవిధంగా మల్టీనేషనల్ కంట్రీస్ ఇవన్నీ పార్టిసిపేట్ చేయడం వల్ల ఇండియన్ నేవీతో పాటు వేరే కంట్రీ వాళ్ళందరూ కూడా ఈ మిలాన్ 2026లో పార్టిసిపేట్ ఇంటర్నేషనల్ ఫ్లీట్ రివ్యూ ద్వారా ఇంటర్నేషనల్ రికగ్నైజేషన్, టూరిజం గ్రోత్, ఎకనామికల్ స్టెబిలిటీ, ఎకనామికల్ డెవలప్మెంట్, స్ట్రాటజిక్ ఇంపార్టెన్స్, యూత్ అందరికీ కూడా ఒక ఆదర్శం, దాంతోపాటు వాళ్ళందరికీ నేవీలో జాయిన్ అయ్యే ఒక స్ఫూర్తిని కూడా ఇస్తుంది. దీంతోపాటు యంగర్ జనరేషన్స్లో కరేజ్, డిసిప్లిన్, దాంతోపాటుగా ట్రూ మీన్స్ ఆఫ్ సర్వింగ్ ద నేషన్ని ఏ విధంగా సర్వ్ చేయాలి, ప్రతి ఒక్కరూ అక్కడ జై హింద్, జై భారత్ అనే నినాదాలతో ఆర్కే బీచ్ అంతా కూడా మారుమోగుతుంది. ఈ స్టేట్మెంట్ అనేది చాలా స్ట్రాంగ్గా గ్లోబల్ లెవెల్లో అధ్యయమయ్యే విధంగా ఇలాంటి వైజాగ్ స్టాండ్ ఇన్ ద వరల్డ్ మ్యాప్ అండ్ ది గ్రేటర్ పవర్ ఇన్ ద నేవల్ కమాండ్ బేస్. ఇది ద ప్రైడ్ ఫర్ us, గర్వకారణం. దాంతోపాటు నేవీని సపోర్ట్ చేస్తూ యునైటెడ్ ఇండియన్స్ అందరూ కూడా అక్కడికి వచ్చి చాలా దేశాల నుంచి వచ్చి వాళ్ళందరూ సపోర్ట్ చేయడం అనేది చాలా అద్భుతమైన ఘట్టం. దాంతోపాటుగా వార్షిప్స్, జెట్ ప్లేన్స్ ఇవన్నీ కూడా వాళ్ళ దగ్గర ప్రదర్శన అనేవి చాలా అద్భుతమైన రీతిలో అక్కడ ఇవ్వడం అనేది మంచి కఠినమైన సమయంలో ఏ విధంగా అయితే నేవీ వాళ్ళ రెస్క్యూ ఆపరేషన్స్ చేస్తారో దాని యొక్క డెమోన్స్ట్రేషన్ మనం స్క్రీన్ పైన మనం చూస్తున్నాం. చాలా అద్భుతంగా వాళ్ళందరూ కూడా ఇన్ కేస్ దీస్ కైండ్ ఆఫ్ డెమోన్స్ట్రేషన్స్ ఆర్ డన్. వారి సమయంలో ఏ విధంగా అయితే ఎయిర్ లిఫ్ట్ చేస్తారో వాళ్ళందరి తరగతి డెమోన్స్ట్రేషన్ అనేది మనం చూస్తాం.
ఫైటర్స్ అనేవి ఆకాశంలో కనిపించడం కాకుండా మొత్తం నేషనల్ తాలూకా స్పిరిట్ని తీసుకొచ్చి మన యొక్క యూనిటీని ప్రదర్శించారు. దీంతో మనం చూసినట్లయితే టెక్నాలజీ, ప్రెజెన్స్, స్పీడ్ ఇవన్నీ కూడా భారత నౌకాదళం ప్రదర్శించడం చాలా అద్భుతంగా. సీ ఫైటర్స్, జెట్ ఫైటర్స్, రెస్క్యూ ఆపరేషన్స్, షీల్డ్ ఆపరేషన్స్ ఇవన్నీ కూడా ప్రతి ఒక్కరిని కట్టిపడేశారు. దాంతోపాటుగా ఇక్కడ పరేడ్ కూడా వేరే వేరే దేశాల నుంచి వచ్చి వాళ్ళందరూ కూడా స్ట్రీట్ పరేడ్ అనేది చేయడం అనేది చాలా గొప్ప దృశ్యంగా ప్రతి ఒక్కరు భావిస్తారు. ఐఎఫ్ఆర్ ఫ్లీట్ రివ్యూలో ఎయిర్ పవర్ అనేది చాలా క్రూషియల్ రోల్ ప్లే చేసింది. దాంతోపాటు ఇక్కడ నెమ్మదిగా డ్రోన్ షో, లేజర్ షో ఇవన్నీ కూడా ఏర్పాటు చేశారు. దాంతోపాటుగా చాలామంది మీడియా సిబ్బంది ప్రజలతో తన భావాలు ఏ విధంగా వ్యక్తపరిచారో కనుక్కున్నారు. భారత్ నౌకాదళం అంటే ప్రత్యేకంగా మనం చూడాలంటే వైజాగ్లో మనకి నేవీ బేస్ అనేది ఉంది. సో ఇక్కడ చాలామంది యువకులు అదేవిధంగా యువతులు కూడా ఇవాళ రేపు మనం చూసినట్టయితే నావిక దళాల్లో చేరుతున్నారు. చాలా ఎక్కువ సంఖ్యలో పురుషులే కాకుండా మహిళలు కూడా చాలా ఎక్కువ మంది చేరుతున్నారు. ఇది మన తల ఎకానమీకి చాలా ఇంపార్టెంట్. దాంతోపాటుగా ఇప్పుడు మనం చూసినట్టయితే భావితరాలు ఎవరైతే ఉన్నారో వీళ్ళందరూ కూడా దేనికి చాలా ఎక్కువ ప్రాధాన్యత ఇస్తారు. ఇప్పుడు మనం చూసినట్టయితే మొత్తం కూడా యూత్, అదేవిధంగా ఓల్డేజ్ పీపుల్, చిన్నోళ్ళు, పెద్దోళ్ళు వీళ్ళందరూ కూడా వచ్చి మిలాన్ ఇంటర్నేషనల్ ఫ్లీట్ రివ్యూలో ఈ లేజర్ షో అనేది ప్రత్యేక ఆకర్షణగా మారింది. దాంతోపాటు చిన్నపిల్లలు, పెద్దలు ఇవన్నిటిని చూసి చాలా ఆనందించారు. సుమారుగా 20 నిమిషాల పాటు జరిగిన ఫైర్ వర్క్స్ ప్రతి ఒక్కరిని కట్టిపడేశాయి. దాంతోపాటుగా ప్రతి ఒక్కరిలో ఒక నూతన ఉత్సాహాన్ని నింపడానికి ప్రయత్నించారు. లేజర్ షోలో భరతమాత పాటలు, దాంతో నేషనల్ ప్రైడ్ జై హో గానంతో ప్రతి లేజర్ లైట్ కూడా లేజర్ షో ప్రదర్శించడానికి చాలా అద్భుతంగా మారింది. షిప్స్ నుంచి లేజర్ షో అనేది ప్రదర్శించారు. చాలా అద్భుతమైన ఘట్టం, చాలా అద్భుతంగా ప్రతి एक बार फिर आपका स्वागत है। డ్రోన్ షో సుమారుగా 15 నిమిషాల పాటు జరిగింది. 20 నిమిషాల పాటు భారత్ మాత చిత్రపటం మనకి అద్భుతంగా చూపిస్తున్నారు. ప్రతి ఒక్కరు వందే మాత్రం నినాదంతో మోగిపోయారు. దాంతోపాటు శివాజీ మహారాజ్ పిక్చర్ కూడా డ్రోన్లో మనం చూస్తున్నాం. దిస్ ఈజ్ అ సేలర్, ఇండియన్ నేవీ సేలర్, ఇండియన్ ప్రైడ్, ఇండియన్ నేవీ. మిలాన్ 2026 చాలా అద్భుతంగా జరిగింది. అందరూ వందే భారత్ మాతాకి జై అంటూ రాష్ట్ర గానం.
6 అనేది కంప్లీట్ అయిపోయింది. ఇప్పుడు ఇక్కడి నుంచి డైరెక్ట్గా ఆ సెంటర్కి వెళ్ళాలి నడుచుకొని. ఇది టాస్క్. బండి అక్కడ పెట్టాం, జోస్ మీద అందరూ వచ్చాం. కానీ ఇప్పుడు టాస్క్ ఏంటంటే అంత దూరం నడుచుకొని ఇప్పుడు వెళ్ళాలి. మిలాన్ 2026 ఐఎఫ్ఆర్ 6 అనేది కంప్లీట్ అయిపోయింది. ఐఎఫ్ఆర్ ఫ్లీట్ చాలా అద్భుతంగా జరిగింది. సో ఇక్కడ నుంచి మనం చూసినట్లయితే మొత్తం అందరం కూడా డిస్పర్స్ అవుతున్నారు, ప్రతి ఒక్కరు కూడా. సో చాలా అద్భుతంగా జరిగింది. దాంతోపాటు ఇప్పుడు టాస్క్ ఏంటంటే మా బండి అనేది అక్కడ పెట్టాం స్టార్టింగ్లో. చాలా సరదాగా మొత్తం అంతా నడుచుకొని వచ్చాం, కానీ ఇక్కడి నుంచి మళ్ళీ మేము నడుచుకొని అక్కడ వరకు వెళ్ళాలి. ఇది టాస్క్ ఐఎఫ్ఆర్ 2026 మిలాన్. Thank you for watching my channel. It's a wonderful experience, Milan. Bharat Mata ki Jai. Jai Hind. Jai Bharat.